మన కాడ బొచ్చే రవ్వ కొర్రమీను బొమ్మిడి చేప పాంప్లెట్ గీ చేపల ధరలైతే కిలోకు వందలల్లుంటది. అదే గా పులుస చేప ధర అయితే వేల మీద ఉంటది. గిట్లా ఇన్నొద్దుల సంధి చేపల ధరలు వందలు వేలలనే ఉంటాయి అనుకున్నాం. కానీ ఓ చేప కోట్ల రూపాయలకు అమ్ముడువైంది. మరి ఇక చేప ఏందో మనంగిన చూద్దాం పార్రి. ఇగో గీ షాపనే ఇప్పటిదానిక చెప్పింది. పేరు ట్యూనా షాప్ అంటారు. బరువు 276 కిలోలుండి ఓ బైక్ అంతున్నది. ఇక గీ ఇచ్చంతరమైన షాప ఎంత కమ్ముడు పోయిందో ఎరికేనా? అచ్చరాల 11 కోట్ల రూపాయలు. అవు బరాబర్ 11 కోట్లకే. ఎహే గీ షాప సముద్రంలో ఉన్నప్పుడు వజ్రాలు వైడూర్యాలు ఏమైనా మింగినట్లున్నది. అందుకే గంత ధర కట్టిరు అని అనుకుంటూరేమో. అస్సలే కాదు. ఇక అసలు ముచ్చట ఏందంటే జపాన్ దేశపు వాళ్లకు గీ ట్యూనా షాప అనేది ఓ సెంటిమెంట్ ఆట. అది కొంటే కొత్త ఏడాదిలో అదృష్టాన్ని పట్టుకొస్తుందని అనుకుంటారట. అందుకనే టోక్యో జాలర్లకు ఈ చేప జిక్కంగానే సీదా పట్టుకొని పోయి ఇక చక్కగా చేపల అంగట్లో పెట్టిర్రు. ఇక చేపను చూసిన వాళ్ళంతా మాకు కావాలి అంటే మాకు కావాలి అని అందరు ఎగబడ్డారట. దీంతో ఎవరు ఎక్కువ ధర పెడితే వాళ్ళకే ఈ చేప అని చెప్పేటరకు వండేరా గుంపోలదైన సుషి రెస్టారెంట్ వాళ్ళు $1.3 అంటే మన పైసలల్లా 11 కోట్ల రూపాయలు పెట్టి కొన్నారు అన్నట్టు. ఇంకో ముచ్చట ఏంటంటే పోయిన తాపసూత ఈ కంపెనీ వాళ్ళే 6 కోట్లు పెట్టి ఇదే రకం చేపను కొన్నారట. 24 ఏళ్ల కిందట సూత ఇదే రకం చేప 278 కిలోలు ఉండి అప్పుడు కూడా 18 కోట్లకు అమ్ముడు పోయిందట. ఆ తర్వాత ఇప్పుడు 11 కోట్లకు అమ్ముడు పోవుడు ఇది రెండో రికార్డు అంటుర్రు. ఏదేమైనా ఒక్క చేపకు గంత ధర పెడుతుర్రంటే పైసలు పెడితే మన తన 3-4 తరాలు ఏ లంది బంది లేకుండా కూర్చొని తినొచ్చు. ఏమంటారు?